భర్తృహరి నీతి శతకాన్ని మనం చదువుకుందామండి. ఎందుకంటే ఒక 100 to 116 ఎడిషన్స్ ని బట్టి కాస్త మారుతూ ఉంటాయి ఈ పద్యాలు. వేరు ఎడిషన్స్ లో వేరు నంబర్లు వస్తే కొంచెం ఎక్స్ట్రా వస్తుంటాయి. ఇది చదువుకుంటే ఏమవుతుందంటే మనకి సంస్కృతం నేర్చుకోవడంతో పాటు ఒక సంస్కృత వాంగ్మయంలోని చాలా ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి ఒక గ్రంథాన్ని, ఒక శతకాన్ని అధ్యయనం చేశాము అన్న తృప్తి మనకు వస్తుంది. అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీరందరూ శ్రద్ధతో ఇష్టంతో వచ్చిన వాళ్ళు కనుక సంస్కృత అధ్యయనానికి నేను ఇలా చెప్తున్నాను అనమాట. భర్తృహరి గారు ఈయన క్రీస్తు శకం 5వ శతాబ్దంలో 5-6 శతాబ్దాల మధ్యలో ఉన్నవారు అనమాట. ఈయన చాలా తపన పడ్డాడు అనమాట. ఎక్కడ తపన పడ్డాడు అని అంటే, ఒకటి సామాజికమైనటువంటి కోణం అందరికీ ఉంటుంది. సమాజాన్ని ఎలా ఉద్ధరించాలి, వీళ్ళకి మంచి మాటలు ఎలా చెప్పాలి అనేది ఆ రోజుల్లో, అవన్నీ మంచి రోజులు కనుక ఆ రోజుల్లో తప్పకుండా ఆ తపన ఉండేది వాళ్ళకి. ఏ ప్రతిఫలము ఆశించకుండా ఆ తపన ఉండేది వాళ్ళకి. ఆ తపనతోటి ఏమిటంటే సామాజికంగా చేసేటటువంటి కృషి వాళ్ళు చేసేవారు వాంగ్మయం ద్వారా, వాంగ్మయ కృషి అన్నమాట. అలాగే ఈయన ఈ సాంసారిక సుఖాలేమిటి, ఈ సుఖాలతో మనం నిజంగా సుఖపడుతున్నామా, మనం కష్టపడుతున్నామా అని ఒకటి. తర్వాత ఈ సుఖాలు లేకపోతే వైరాగ్యం తీసుకుంటే మనకు సుఖం ఉంటుందా అనే మీమాంసలో పడి ఈయన ఈ శతకాలు రాశారండి. 3 శతకాలు రాశారు. ఇది ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఏమిటంటే 3 శతకాలు రాశారు ఈయన. ఈ 3 శతకాల్లో మొట్టమొదటి ఏమిటంటే శృంగార శతకం అని రాశారు ఈయన. రెండవది నీతి శతకం అని రాశారు ఈయన. ఇప్పుడు మనం చదువుకోబోతున్నది నీతి శతకం అన్నమాట. నీతి అని అంటే ఇక్కడ మీరు మారల్స్ చెప్పడం అని అర్థం చేసుకోకూడదు. నీతి అని అంటే ఏమిటంటే ఇట్స్ అన్ అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్ అని అనుకోవచ్చును. ఇది చూచాయిగా. అసలు అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్ అంటే చాణక్య అర్థశాస్త్రం అంటాం, అది నీతి శాస్త్రం అని అంటాం దాన్ని. అక్కడ నీతి శాస్త్రము లేక అర్థశాస్త్రం అంటే అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్. అంటే సమాజంలో పౌరుల ధర్మాలు ఏమిటి, పౌరుల బాధ్యతలు ఏమిటి, వాళ్ళ హక్కులు ఏమిటి, అలాగే పాలకుల హక్కులు ఏమిటి, తప్పులు చేస్తే శిక్షలు ఏమిటి, ఇవన్నీ కూడా వీటిల్లో చెప్తారు అన్నమాట. మను చరిత్రలోనూ చెప్తారు, యాజ్ఞవల్క్య చరిత్రలోనూ చెప్తారు, చాణక్యుడి రాసినటువంటి శాస్త్రంలోను, నీతి శాస్త్రం లేక అర్థశాస్త్రంలోనూ చెప్తారు. అందులో కొన్ని ముఖ్యమైన పాయింట్లు వీళ్ళు కూడా భర్తృహరి నీతి శతకం రాశారు. విదుర నీతి అనే గ్రంథం ఉంది. విదురుడు అంటే యమధర్మరాజు యొక్క ఇన్కార్నేషన్. ఆయన రాసినటువంటి దాంట్లోనూ ఉంది. ఇవన్నీ ఉంటాయి అనమాట. నీతి శతకంలో మంచి మాటలు ఉంటాయి, అంటే నిజంగానే సుభాషితాలు ఉంటాయి. వాటిని సుభాషితాలు అంటాం. కొన్ని ధర్మాలకి, రెస్పాన్సిబిలిటీస్ కి సంబంధించినవి కూడా వీటిలో ఉంటాయి అన్నమాట. కనుక ఇవి మనం మూడోది వైరాగ్య శతకం అని రాశారు ఆయన. చేత ఆయన రాసిన 3 శతకాలు శృంగార శతకం, నీతి శతకం, వైరాగ్య శతకం. ఇది కాక నేను మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, భర్తృహరి వాక్యపదీయం అనే ఒక గ్రంథం రాశారు. అది వ్యాకరణ గ్రంథము, కమ్మ దర్శన గ్రంథము. శబ్ద బ్రహ్మ అనేటటువంటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన అది చక్కటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశారు. ఇప్పుడు మనం నీతి శతకం మొదలుపెట్టి సరదాగా 1-2 చదువుకుందాము. తిరుమల రామచంద్ర గారి పుస్తకం ఉందండి. కదర్తితస్యాపి హి ధీరవృత్తే న శక్యతే ధైర్యగుణ ప్రమార్షుం అధోముఖస్యాపి కృతస్య వన్హే నాధోసికా యాంతి కదాచిదేవ. దీని అర్థము, ధీరుడైన వాడు ఎన్ని కష్టాలు వచ్చినా, దారిద్ర్యంతో బాధపడుతున్నా అతని ధైర్య గుణాన్ని తుడిచిపెట్టడం సాధ్యం కాదు. ఎలాగంటే నిప్పును తలకిందులుగా ఉంచినా కూడా మంటలు కిందికి పడిపోవు. అంతే. మీకు తెలిసి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలియక సాంస్క్రిట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చెప్పండి. ఎప్పుడైనా ఎవరైనా చేరతామంటే ఎప్పుడైనా చేరొచ్చును. మిస్ అయిన లెసన్స్ వాళ్ళు యూట్యూబ్ లో చూసుకోవచ్చు. యూట్యూబ్ ఈజ్ మోర్ బ్రీఫ్ కదా, ఈజీగా చూసుకోవచ్చు. పెద్ద కష్టమే, ఇంతవరకు పెద్దగా అయిపోయింది కూడా లేదుగా. ఎవరికైనా చెప్పండి, ఏం పర్వాలేదు. వాళ్ళకు పెరుగుతూ ఉంటే బాగానే ఉంటుంది కదా, ఇంకా నలుగురు తెలుస్తుంది. సంతోషం అది. ఓకే, ఇప్పుడు ఈ భర్తృహరి నీతి శతకంలో మొట్టమొదటి శ్లోకం. దిక్కాలాదయాన వంచిన్న నానంత్యాచిన్మాత్రామూర్తయే స్వనుభూత్యేకమానాయ నమః నమః శాంతాయ తేజసే. బాగా చదివారు. నేను 1-2 క్లాసుల్లో 4-5 శ్లోకాలు నేను చెప్తా, తర్వాత మీరే నాకు చెప్తారు. మీకు అసలు అంటే చెప్తున్నాను కదా, సంస్కృతంలో ఉండేటటువంటిది ఏమిటంటే
ఒక పద్ధతి ఉంటుంది. అది దొరికింది అంటే, ఆ పద్ధతి దొరికింది అంటే ఇట్ ఈస్ నథింగ్, మన టిప్స్ లోకి వచ్చేసినట్లే. సో దీన్ని ఎలా విడదీయాలి అంటే చూడండి, చదవడం ఆవిడ చాలా బాగా చదివారు, కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న దోషాలు ఉన్నాయి, తప్పలేదు, బాగా చదివారు. రెండో లైన్ పూర్తిగా కరెక్ట్ గా చదివారు ఆవిడ. ఫస్ట్ లైన్ లో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి కానీ ఓకే. చూడండి ఇక్కడ దిక్కాలాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్ర మూర్తయే, దీన్ని ఏమంటారంటే సంస్కృతంలో మీకు కొన్ని మాటలు కూడా చెప్తూ ఉంటారు, సమస్త పదము అని అంటారు. సమస్త పదము అని అంటే ఇదంతా ఒక పదం కాదు, చాలా పదాల్ని కలిపేసి ఒక్క మాట కింద చేశారు, అందుకని దీన్ని సమస్త పదము అంటారు. అంటే ఈ ఒక్క పదంలో అనేక పదాలు ఉన్నాయి, దీన్ని సమస్త పదము అని అంటారు. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయంటే దిక్కాలాద్యనవచ్ఛిన్న, అంతవరకు చూద్దాం. మనం సగం తీసుకుందాం. దిక్, కాల, ఆది, ఆద్యనవచ్ఛిన్న అంటే ఆది అనవచ్ఛిన్న అని విడదీసుకోవాలన్నమాట. దిక్, కాల, ఆది, అనవచ్ఛిన్న అంతవరకు ఒకటి. అనవచ్ఛిన్నానంత అంటే అనంత అవుతుంది, ఇది అనంత చిన్మాత్ర మూర్తయే, అనంత చిన్మాత్ర మూర్తయే, ఇది విడదీసుకోవడం. ఇట్లా విడదీసుకోవాలి ఇక్కడ. తర్వాత స్వానుభూత్యేకమానాయ నమః శాంతాయ తేజసే. స్వానుభూతి మీకు తెలిసిన మాటలే చూడండి, విడదీస్తే మీకు అర్థమైపోతుంది. స్వ అనుభూతి, ఎందుకంటే ఏం లేదు, స్వానుభూతి ఏకమానాయ నమః శాంతాయ తేజసే. అది అంటే ఇదంతా ఏం చెప్తున్నారంటే, ఈయన శతకాన్ని మొదలు పెట్టే ముందు ఎప్పుడూ కూడా పరమాత్మని ధ్యానించిన ఒక మంగళకరమైనటువంటి భావంతో ప్రారంభమవుతుంది ఏదైనా గాని, ఏ గ్రంథమైనా గాని. ఇంత గొప్ప గ్రంథానికి ఈయన సాక్షాత్తు పరబ్రహ్మాన్ని స్పృశిస్తూ ఈ శ్లోకంతో ప్రారంభం చేశారు. తేజసే శాంతాయ తేజసే. తేజసే అంటే తేజో స్వరూపుడు అంటే పరబ్రహ్మం. తేజస్సే కదా ఒరిజినల్ గా ఉండేది. అంచేత శాంతాయ తేజసే, ప్రశాంతంగా ఉండేటటువంటి, ప్రశాంతము అంటేనే మోక్షం అండి. మనం మోక్షం రావడం అంటే ప్రశాంతత్వాన్ని పొందటమే. శాంతాయ తేజసే, ప్రశాంతంగా ఉండేటటువంటి ఆ జ్యోతిర్మూర్తికి, ఆ జ్యోతి స్వరూపుడికి, ఎటువంటి జ్యోతి స్వరూపుడు ఆయన? చిన్మాత్ర మూర్తయే. చిన్మాత్ర, చిత్, మన పరబ్రహ్మ స్వరూపాన్ని ఎప్పుడు నువ్వు సచ్చిదానంద స్వరూపం అని అంటాం, గుర్తుపెట్టుకోండి మీరు. సత్, చిత్, ఆనందం, ఈ మూడు ఉన్నాయి. సచ్చితానందాలు అంటే ఏంటంటే, సత్ అంటే ఎగ్జిస్టెన్స్, అంటే దాన్ని భూ అంటామే, భవహ అంటామే, ఉన్నాడు అంటే ఎగ్జిస్టెడ్, లేదు ఉన్నది అన్నారు. ఉన్నాడు కూడా కరెక్ట్ కాదు, అది నపుంసకలింగంలో ఉంటుంది పరమాత్మ అనేది, అది మగా కాదు ఆడా కాదు, అందుకని ఉన్నది అంతే. దాన్ని సత్ అంటాం, సత్ అంటే ఉన్నది. తర్వాత చిత్ అని అంటే ఏమిటంటే, ఇది ఇక్కడ చూడండి, చిన్మాత్ర అంటే ఇది అనమాట. చిత్ అంటే ఏమిటంటే కాన్షియస్నెస్, దాన్ని చైతన్య తత్వము అని అంటాం. సత్ చిత్ ఆనందం, ఆనందం అంటే శాంతాయ తేజసే. ఆనందము అంటే శాంతాయ, ప్రశాంతంగా ఉండటమే ఆనందం, ఏ చింతలు లేకుండా. చిన్మాత్ర మూర్తయే అంటే, మూర్తయే అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్యూర్ కాన్షియస్నెస్ అండ్ సచ్చిదానందం అని చెప్పడం అనమాట. శాంతాయ తేజసే, ప్రశాంతమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపుడికి ఆయన ఎటువంటి వాడు? దిక్, కాల, ఆది. దిక్కు, కాలము, ఆది మొదలైన వాటి చేత అనవిచ్ఛిన్న. విచ్ఛిన్నం అంటే మీకు తెలుసు కదా, అనవిచ్ఛిన్నము అంటే దానికి ఆపోజిట్ అనమాట. అనవచ్ఛిన్న అంటే వేరు చేయబడని. ఎప్పుడైతే ఫస్ట్ లో ఈయన ఉన్నారో, ఈ పరమాత్మ ఉన్నాడో, కేవలం చైతన్య స్వరూపంగా ఉన్నది అనేది మాత్రమే. ఎంత ఉంది, దీని బయట ఏముంది, లోపలేముంది అనేది లేదు. ఒక్క డ్రాప్ అనుకుంటే, ఒక్క డాట్ అంటే డాట్, అంతే ఉంది, ఇంకేమీ లేదు, అది ఒక్కటే ఉన్నది. ఉన్నప్పుడు ఏమిటి, దానికి దిక్కు లేదు. దిక్కు అంటే ఇటు తూర్పు వైపు ఇది ఉంది, పడమర వైపు ఇటు ఉంది, ఇటువంటి క్లాసిఫికేషన్ ఉండదు. కాలం, నిన్న మొన్న రేపు అనేవి ఏమీ ఉండవు. ఈ దిక్కు, కాలము మొదలైన వాటి చేత అనవచ్ఛిన్నమైనటువంటి, విడగొట్టబడినటువంటి చిన్మాత్రమూర్తి. అనంత, అనంత అంటే ఇటర్నల్, దాన్ని అనంతము అని అంటారు. అంతము లేదు, ఎప్పుడు ఉన్నాడో అనకూడదు, లేకపోవడం అనేది లేదు అని అనాలి. అద్వైతం కూడా చూడండి మీరు, అద్వైతం అంటే రెండు కానిది, మొదట్లో ఉన్నటువంటి చైతన్య స్వరూప పరమాత్మతత్వం ఒక్కటే ఉన్నది అంటే తప్పు.
ఆ పరమాత్మతత్వం రెండు కానిదై ఉన్నది అని చెప్పాలన్నమాట. అనంత అని అంటే ఇటర్నల్, అనంత అంటే అంతము లేనిది, నా అంత అనంత అంతము లేనిది అని అర్థం అన్నమాట. అట్లా అంతము లేనిది, దిక్కు కాలాలు మొదలైన వాటి వల్ల అవిచ్ఛిన్నమైనటువంటిది, విడగొట్టబడనిది, అటువంటివి ఏమీ లేనిది, చిన్మాత్ర మూర్తయే, కేవలం జ్ఞాన స్వరూపమైనటువంటి ఆ శాంతాయ తేజసే, శాంతాయ తేజస్సుకి నమః, నమస్కరిస్తున్నాను. ఇది ఉన్నదని ఎలాగా తెలుస్తుంది అని అంటే స్వానుభూతి ఏకమానాయ, స్వానుభూతి ఏకమానాయ, స్వ అనుభూతి అది స్వయంగా అనుభవించినందువల్ల మాత్రమే, ఏకమానాయ ఒకే ఒక్క మెజర్, మానము అంటే మెజర్, ఒకే ఒక్క దానికి ఉన్నటువంటి కొలత ఏమిటి, ఇలా ఉన్నాడు అని ఉన్నది అని నమ్మడానికి ఒకే ఒక కొలత ఏంటంటే స్వ అనుభూతి, నీ సొంత అనుభూతి మాత్రమే. ఈ అనుభూతిని పొందడం కోసమే మనం చేసేటటువంటి యోగం గాని, ధ్యానం గాని, ఇవన్నీ దానికోసం. పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా ఉత్తినే దండాలు పెట్టుకొని భోజనాలు చేయడానికి కాదు. ఆ ఏకాగ్రతని అందిపుచ్చుకొని ఆ స్వానుభూతి పొందటానికి, పరమాత్మ తత్వం మీద స్వానుభూతి పొంది సమాధి స్థితికి వెళ్ళి గుర్తింపగలగడం ఒకటే జరుగుతుంది. అవి మనం చేస్తామంటే అది జరిగే పని కాదనుకోండి. ప్రయత్నం అయితే జరుగుతూ ఉండాలి. ప్రయత్నం జరుగుతూ ఉంటే మనం ఏదో నాటికి చేరుకుంటాము. దీన్ని చదవడం అలాగే చదవాలంటే దిక్ కాల ఆది అనవచ్ఛిన్న అనంత చిన్మాత్ర మూర్తయే, స్వానుభూతి ఏకమానాయ అంటే స్వానుభూతి ఏకమానాయ నమః శాంతాయ తేజసే. తర్వాత మనం నిన్న ఇంతవరకు చూసుకున్నాం, మనం ఇంతవరకు చదువుకున్నాం. మనము ఇవన్నీ కూడా ఏమిటంటే ప్రథమ పురుష పుల్లింగేన కర్తృపదేన సహ వర్తమాన కాలే క్రియా ప్రయోగా. అంటే ప్రథమ పురుషము, ఇప్పుడు మనం చదివేవన్నీ ప్రథమ పురుషంలోనే చదువుతున్నాము. శబ్దాలు గాని, క్రియారూపాలు గాని అన్ని. తర్వాత ఇప్పుడు అంటే పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలు చూసాము. ఈ ఎక్సర్సైజ్ పుల్లింగానికి సంబంధించి మాత్రమే అంటున్నాడు. కర్తృపదేన, పుల్లింగంలో ఉంటే కర్త పదాలు అంటే నౌన్స్ అన్నమాట. సహ వర్తమాన కాలే, అది కూడా చెప్పాను, మనంతా ప్రెజెంట్ టెన్స్ లోనే చూస్తున్నాము. క్రియా ప్రయోగా, క్రియల్ని ఏ విధంగా ప్రయోగిస్తాము అనేది ఇక్కడ చూడండి. అంటే ఇందులో ఏషః ఏతౌ ఏతే, ఇది మనం ఏంటి ప్రథమ పురుష పుల్లింగ శబ్దం కదా, సర్వనామ శబ్దం ఇది. ఏషః ఏతౌ ఏతే ఇది మనకు తెలుసును. అలాగే మీరు నౌను తీసుకుంటే మయూరః అని ఉంటే పుల్లింగ శబ్దం, విసర్గ ఉండేది పుల్లింగ శబ్దం. మయూరః మయూరౌ మయూరాః. అలాగే వెర్బుకు వస్తే అస్తి స్తః సంతి, ఏకవచనంలో సెంటెన్స్ ఇది, ద్వివచనంలో సెంటెన్స్ ఇది, బహువచనంలో సెంటెన్స్ ఇది. ఈ విధంగానే అస్తి స్తః సంతిలో మీరు సైకిల్ ఏమిటి, తీ తహ అంతి, ఏ వెర్బుకైనా ఇవి కలిపేస్తే మీకు ఏకవచనం, ద్వివచన, బహువచన రూపాలు వస్తాయి. నృత్యతి, తహ పెట్టండి, తీ తీసేసి, నృత్యతః నృత్యంతి, ఆరోహతి ఆరోహతః ఆరోహంతి. దీన్ని మ్యాచ్ చేసుకుంటూ ఈ ముందుండేటటువంటి శబ్దాలన్నీ కూడా అదే నంబర్లో రాయాలి, అదే వచనంలో రాయాలి. అంచేత ఇక్కడ ఏషః మయూరః అస్తి ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. ఇక్కడ ఏషః వానరః అస్తి అని ఉంది. ఇక్కడ ఏమొస్తుందండి, ఏతౌ వానరౌ స్తః అని వస్తుంది. ఇక్కడ ఏతే వానరాః సంతి. ఏషః హంసః అస్తి, ఏతౌ హంసౌ స్తః, ఏతే హంసాః సంతి. వండర్ఫుల్. సో ఈ రకంగా ఈ ఎక్సర్సైజ్ మీరు ఈ కాసిని రాయొచ్చు మీరు. తర్వాత ఏముంది, ప్రథమ పురుషస్య స్త్రీలింగేన కర్తృపదేన సహ వర్తమాన కాలే క్రియా ప్రయోగ. ఇక్కడ చూడండి, ఛాత్రః, ఏషః ఇవన్నీ పుల్లింగ శబ్దాలు, దాని బదులు ఇక్కడ స్త్రీలింగ శబ్దాలు. ఏష బాలిక అస్తి, ఈ అస్తి స్తః సంతి వెర్బుల్లో రూపాల్లో తేడా రాదు. తీ తహ అంతి ఇదే రకంగా వస్తాయి. పశ్యతి పశ్యతః పశ్యంతి, ఇక్కడ అర్చతి అర్చితః అర్చంతి, వికసతి వికసతః వికసంతి, ఈ విధంగా వస్తాయి. ఇక్కడ ఏమిటి స్త్రీలింగం కనుక ఏషా, ఆకారాంతాలు రావచ్చును, స్త్రీలింగం అంటే ఈకారాంతం రావచ్చును. ఏషా బాలిక అస్తి, ఏషా ఏతే ఏతాః, బాలిక బాలికే బాలికాః అంటే ఆ ఏ ఆహా. ఇందాక అహ ఔ ఆహా, ఇక్కడ ఆ ఏ ఆహా అని వస్తుంది. అంటే ఏషా వృద్ధ అస్తి,
ఏతే వృద్ధే స్తః వృద్ధా ఆకారాంతం ఉంది కనుక ఇది స్త్రీలింగ శబ్దం అని అర్థం అవ్వాలి. అప్పుడు వృద్ధా ప్లేస్ లో ఏ వస్తుంది. ఆ ఏ అహ ఆహ అని వస్తుంది అనమాట. అంటే వృద్ధా వృద్ధే వృద్ధాహ. ఏషాకి ఏమొస్తుంది. ఏషా ఏతే ఏతాహ. అస్థికి అస్థి స్తః సంతి. అంటే ఏషా వృద్ధ అస్థి ఏతే వృద్ధే స్తః. ఇక్కడ ఏతాహ వృద్ధాహ సంతి. ఈ విధంగా ఏషా బాలిక అస్తి ఏతే బాలికే స్తః ఏతాహ బాలికాహ సంతి. ఈ రకంగా మీరు కలికాహ బాలిక కాదు కలికాహ సంతి. కలికా కలికే కలికాహ. మహిళా మహిళే మహిళాహ. ఈ రకంగా ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు రాయొచ్చును. తర్వాత ప్రథమ పురుషస్య వివిధ కర్తృపదై సహ వర్తమాన కాలే క్రియాప్రయోగ. అంటే ప్రథమ పురుషంలోనే వివిధ కర్తృపదాలు అంటే ఇక్కడ వివిధ కర్తృపదాలు అంటే జంబులు చేశాడు. ఇందులో పుల్లింగ పదాలు ఉండొచ్చు, స్త్రీలింగ పదాలు ఉండొచ్చును, నపుంసకలింగ పదాలు, మూడు లింగ పదాలు, త్రిలింగ పదాలు కూడా ఇక్కడ ఉండొచ్చును. వర్తమాన కాలంలో క్రియాప్రయోగము. ఏషః సింహ అస్తి ఇది మనం చూసాము. ఏషః సింహ అస్తి అంటే ద్వివచనంలో ఏతౌ సింహౌ స్తః. ఇక్కడ ఏతే సింహాః సంతి. సింహః భ్రమతి సింహౌ భ్రమతః సింహాః భ్రమంతి. అన్ని కూడా తహ అంతి ఇదే రకంగా వస్తాయి. ఇక్కడ ఏతత్ పుష్పం అస్తి అని అన్నా చూడండి. ఇది ఎక్కడ మారుతుంది అంటే పుష్పం అనగానే అమ్మ అని వచ్చేది నపుంసకలింగ శబ్దం కనుక పుష్పే పుష్పం పుష్పే పుష్పాణి. వృక్ష పుల్లింగ శబ్దం. మిత్రం మళ్ళీ ఇది నపుంసకలింగ శబ్దం అమ్మ వచ్చింది కనుక మిత్రం మిత్రే మిత్రాణి. అలాగే దీప పుల్లింగ శబ్దం. సారిక అంటే స్త్రీలింగ శబ్దం ఆకారాంతం. సారిక సారికే సారికాహ. అలాగే గృహిణి ఈకారాంత స్త్రీలింగ శబ్దం. గృహిణి గృహణ్యో గృహణ్య అని ఇలా వచ్చే గృహిణ్య అని వస్తుందన్నమాట. ఈ రకంగా మీరు ఏతత్ యానం అంటే మళ్ళీ నపుంసకలింగ శబ్దం. సో ఇంతవరకు మీరు 2-3 ఎక్సర్సైజులు ప్రయత్నం చేయండి. ఎక్సర్సైజులు చేయని వాళ్ళు తప్పకుండా చేయండి. ఎక్సర్సైజ్ చేయడం అనేది దట్స్ ఎసెన్షియల్.